కొంతమంది హెయిర్ చూస్తే ఎలారా వీళ్ళ హెయిర్ ఇంత సిల్కీగా ఇంత బౌన్సీగా ఉంది అనిపిస్తుంది. నా హెయిర్ మాత్రం చాలా ఫ్రిజ్జీగా సేమ్ ఎండుగడ్డిలా ఉంటుంది. సో ఎలా అయినా ఈరోజు నా హెయిర్ని కూడా అలా సిల్కీగా బౌన్సీగా చేసుకుందామని ఒక 2-3 అవర్స్ వీడియోస్ చూసి ఫైనల్గా అయితే నా హెయిర్ని స్ట్రైట్ చేయడానికి స్ట్రైట్నర్తో కుస్తీలు స్టార్ట్ చేశాను. ఇంతకీ ఏంటంటే స్ట్రైట్నింగ్ ఫస్ట్ ట్యాంగిల్స్ అంటే చిక్కులన్నీ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట. కానీ మన ఆత్రానికి హెయిర్ డ్రై అవ్వగానే స్టార్ట్ చేసేసాను. అది నేను హాఫ్ చేసేసిన తర్వాత గుర్తొచ్చింది. సర్లే ఎలాగో స్టార్ట్ చేసాం కదా అని చెప్పి చిన్న చిన్న పార్ట్స్కి ట్యాంగిల్స్ తీసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా అలోవెరా జెల్ అయితే అప్లై చేసుకున్నాను. స్ట్రైట్నర్లో టెంపరేచర్స్ 160, 180, 200, 220 అని 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి లో టెంపరేచర్ 160తో స్టార్ట్ చేశాను. వన్ సైడ్ అయ్యేలోపు ఇలా వచ్చిందనమాట. మేబీ ట్యాంగిల్స్ తీసుంటే గొప్పగా వచ్చుండేదేమో. ఫైనల్గా కంప్లీట్ అయితే చేశాను. ఎంత చేసినా కూడా ఫస్ట్ సైడ్ చూసారు కదా, ఇంకా ఫ్రిడ్జ్ అలానే ఉంది. దట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి మేనేజబుల్. సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కంట్రోల్కి సీరం అయితే అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇది వెంటనే మన స్ట్రైట్ అయిన హెయిర్ ఫ్రిడ్జ్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. నౌ ఐఎమ్ ఆల్ సెట్ టు గో అవుట్. టాటా.